to bring us back once again into our old sins. మన యొక్క పాపముల నుండి విడుదల పొందిన మనల్ని మరలా పాపంలోనికి లాగటానికి మన శత్రువు ప్రతిదినం ప్రయత్నం చేస్తాడు. You see, the enemies could not stop us from getting saved. మనం రక్షించబడిన వెంటనే మన శత్రువు మన మీద అటాక్ చేయటం ఆపివేయడండి. He could not stop us from salvation. ఆయన మనల్ని రక్షణ నుండి ఆపలేకపోయాడు. But he will try his best now to stop us from living a sanctified life. అయితే రక్షించబడిన మనము పరిశుద్ధమైన జీవితం జీవించకుండా వాడు చాలా ఆటంకపరచడానికి ప్రయత్నం చేస్తాడు. So Jesus' death upon the cross యేసుక్రీస్తు ప్రభువారి యొక్క మరణము కల్వరి శిలువలో provides salvation to us on a day-to-day basis, sanctification on a day-to-day basis. ప్రతి దినం మన జీవితంలో మనకు పరిశుద్ధతను అనుగ్రహిస్తూ ఉన్నది. By defeating our enemies. మన యొక్క శత్రువును జయించడం ద్వారా పరిశుద్ధతను కలిగి ఉంటున్నాం. The question is, who are our enemies? ప్రశ్న ఏంటంటే మన శత్రువు ఎవరు? We have three enemies.